హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. ముందు వీడియోనే అనమాట, కంటిన్యూ ఇది. ఇంకా అదే ఇక్కడ గాన్గాపూర్లో ఉన్నాం కదా, దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా అది ఆయన మేడి చెట్టు పారాయణం చేసిన ప్లేస్ కొంచెం దూరంలో ఉంది. నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినాము, పక్కనే అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ అదేమంటారు, వాటర్ అవి దీపాలు వదలాలనేసి ఇంకా ఇక్కడ అవి కొనుక్కుంటున్నాము. ఒత్తుల కట్టలు పెట్టి వాళ్ళే మ్యాచ్ బాక్స్ కూడా వాళ్ళే ఇచ్చినారులేండి. అక్కడ పండరిపురంలో వదిలినాం కదా, అదే ఇది ఇక్కడికి వస్తుందంట. ఇది కూడా అదే నదిని అంట. మళ్ళీ ఇక్కడ కూడా వదలాలనేసి ఇంకా అందరం ఇక్కడ కొంటున్నాము ఒత్తులు. అసలు ఇక్కడైతే వాటర్ ఏం బాగాలేవు. ఇంకా మాకు లోపలికి వెళ్ళలేదు, బయటనే వదిలినాం. కానీ సాటిస్ఫాక్షన్ లేదు, ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. వదిలినాము అంతే. ఇంకా అదే ఇక్కడ వెళ్తున్నాము ఒత్తులు వదులుదామని. ఇంకా ఇక్కడ ఒత్తులు వదిలేసి మళ్ళీ అక్కడ దత్తపారాయణం జరిగే ప్లేస్ అనమాట. ఇది పారాయణం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. ముందు దీపాలు వదులుదామనేసి వెళ్తున్నాము. ఇక్కడికి స్టెప్స్ ఇక్కడ దిగి అట్లా లోపలికి వెళ్ళాలి. కనిపిస్తుంది చూడండి వాటర్, దాంట్లో వదలాలన్నమాట. అక్కడికే వెళ్తున్నాము. నదిలో దీపాలు వదలడం అంటే మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అట్లా వదలడం. మరి ఎంతమందికి ఇష్టం అనేది నాతో కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారబ్బా. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. అప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్ లాగా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేసేకి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత చేసినా ఇంకా అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ లేరు, తర్వాత లైక్స్ లేవు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వచ్చేసినాము ఇక్కడికి. వాటర్లో దీపాలు వదలాలనేసి వాటర్ అయితే వెనక్కి వస్తున్నాయి. దీపాలు వదులుతున్నాం కానీ వెనక్కే వచ్చేసినాయి. అక్కడ చాలా బాగుండింది అసలు. పండరిపురంలో చాలా అంటే చాలా బాగా మధ్యలోకి వెళ్ళి ఇక్కడ లేవు. అవి ఉన్నాయా ఏమో, మరి మేము ఎక్కలేదో సంథింగ్. లేవులేండి, అందుకే ఎవరు ఎక్కలేదేమో. అందరూ అక్కడనే వదులుతున్నారు చూడండి. ఇంకా మేము కూడా అట్లే వదిలేసి వచ్చేస్తున్నాము. ఇంకా మా ఫేసులు చూడండి ఎట్లా అయిపోయినాయో. జుట్టు అయితే అసలు పనికి రాకుండా అయిపోయింది. ఆయిల్ లేదు, ఇంకొక స్నానాలు చేయడం ఒక్కటే అవుతుంది కదా. ఆయిల్ అస్సలు పెట్టుకునేది లేదు, పనికి రాకుండా అయిపోయింది జుట్టు అయితే. ఇంకా వచ్చిన రోజు నైట్ బాగా ఆయిల్ పెట్టి నెక్స్ట్ డే తల స్నానం చేసుకుంటే అప్పుడు జుట్టు దారిలోకి వచ్చిందిలేండి. ఇక్కడేమో మనం మనసులో కోరుకొని కోరికలు చెట్టుకు దారం కడితే మంచిదంట. ఇంకా చూడండి దత్తపారాయణం జరుగుతుంది ఇక్కడ. మేడిపల్ల చెట్టు, దత్తాత్రేయుడికి ఇది మేడిపల్ల చెట్టు కదా, అందుకోసం ఇక్కడ చెట్టు చుట్టూ కూర్చొని ఇట్లా దత్తపారాయణం చేస్తున్నారు అందరూ. మన వాళ్ళు కానట్లు ఉన్నారు వీళ్ళంతా. ఇక్కడ ఒకటి ఏమంటారు, చుట్టూ తిరుగుతూ ఇంకా అందరూ కూర్చొని ఇంకా పారాయణం చేస్తూ ఉన్నారు. మేడిపల్ల చెట్టు చూడండి, ఒక చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఇంకా చుట్టూ ఏమో ఇట్లా ఉంది. ఆయన పాదాలు ఏమో ఉన్నాయి అక్కడ దత్తాత్రేయుడివి. ఇంకా చూడండి ఎలా కూర్చొని అందరూ, హిందీలో ఉంది, మనకు అసలు హిందీ రాదు. అందరు కూర్చొని ఇలా చదువుతూనే ఉన్నారు. ఇంకా ఇక్కడేమో చెట్టుకు చుట్టూ ఇట్లా చేసేసి ఆయన పాదాలు ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. విభూది పెట్టుకొని ఇంకా పాదాలను మొక్కొని వెళ్తున్నారనమాట లోపలికి. ప్రదక్షిణ చేసినట్లు ఇక్కడ దాకా వచ్చేసి ఇంకా ఇక్కడ పాదాలు ఏమో ఉన్నాయి దత్తాత్రేయుడివి. ఇక్కడ ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయినాము, రిటర్న్ అయిపోయినాము అనమాట. ఇంకా మొత్తానికైతే మేము అనుకున్న ఊర్లన్నీ హ్యాపీగా అయితే చూసేసినాము. జర్నీ మాత్రం చాలా బాగా జరిగింది. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే హెల్త్ ఇష్యూస్ రావడం అట్లా ఉంటాయి కదా, అవి ఏమి ఎవ్వరికీ లేవు. అందరం హ్యాపీగా జర్నీ అయితే చేసినాము. ఇంకా జనాలు, మేము బయటకు వచ్చినాము, ఇంకా జనాలు అందరూ వెళ్తున్నారు చూడండి. మాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా జరిగింది మా దర్శనాలన్నీ కూడా. మా జర్నీ కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే అయ్యింది. ఇంకెట్లా బయటకు వచ్చేసి
ఇంకా రిటర్న్ అవ్వాలి. రిటర్న్‌లో కూడా ఒకటి శివాలయం కనపడింది. భలే ఉంది అసలు శివాలయం. అక్కడికి కూడా వెళ్ళాము. మనకు మంచిగా కనిపిస్తే వెళ్ళాలి కదా! శివయ్య అయితే సూపర్ ఉన్నాడు ఆడ కూడా. ఇంకా ఇట్లా బయటికి వచ్చినాక మళ్ళీ మొత్తం అంతా కొన్ని పిక్స్ అయితే తీసినాను. ఇక్కడ అంతా చెట్టును తీస్తే ఇంకా ఇక్కడ మొత్తం అదేమంటారు దారాలు కడుతున్నారు. చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. బయటకు వచ్చాక తీసినాను మాట ఇదంతా టెంపుల్. ఇంకా ఇంకొక టెంపుల్ పక్కనే ఉంది. ఇక్కడ కూడా దత్తాత్రేయుడే. ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం అనేసి వచ్చినాము. ఎక్కడ చూడు జనాలే అసలు ఎంత జనాలు ఉన్నారంటే అట్లా ఉన్నారు. చెట్టు దగ్గర దత్తాత్రేయుడు ఎక్కడ చూడు స్వామిని కొలువై ఉన్నాడు. ఈ ప్లేస్ అంతా ఆయనదే. ఈ ప్లేస్కి వస్తే కూడా చాలా మంచిదంట. మంచిగా నిద్రలు కూడా చేస్తారంట నైట్ టైం ఉండి. అదే చెప్తున్నారనమాట. రాత్రిపూట నిద్ర చేస్తే అక్కడ స్వామి తిరుగుతూ కనిపించినాడని కూడా అన్నారు చాలామంది. ప్లేస్ అయితే చాలా మహిమగల ప్లేస్ అనే విన్నాను నేనైతే. మరి ఎంతమందికి తెలుసు అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా పక్కనే టెంపుల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్స్లోకి వెళ్ళి మేము ఇట్లా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారు వేరే అదే దత్తాత్రేయ టెంపుల్లోకి వెళ్తుంటేనే బయట చిన్న టెంపుల్ లాగా ఉంది. అక్కడ అమ్మవారు. ఇక్కడ అన్ని దారాలు గవ్వలు ఇంకా ఏవి షాపింగ్ అయితే అసలు ఎక్కువైతే చేయలేదు. ఇదైతే దారి మధ్యలో శివాలయం చూడండి. శివుడు ఎంత పెద్దగా ఉన్నాడు కదా అసలు భలే అనిపించింది. కొంచెం టీ తాగుదామని మధ్యలో ఆగితే కనపడింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా కట్టినారు సంథింగ్ ఏమో తెలియదు కానీ ఇంకా మంచిగా అనిపించింది. శివయ్య అయితే సూపర్ ఉన్నాడు. శివయ్య ఎక్కడున్నా బాగుంటాడబ్బా. ఎందుకో శివలింగం చూస్తే మనసుకు ఒకలాంటి సంతోషం అయితే అవుతుంది. నాకైతే బాగా అనిపిస్తుంది ఆ శివయ్యని చూస్తే మాత్రం. ఇంకా పక్కన గుహలాగా ఉంది. లోపలికి వెళ్ళేసి కూడా పోయేసి వచ్చినాం. కొత్తగా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా అనిపించింది. విగ్రహాలన్నీ కూడా బాగున్నాయి. చుట్టూ వినాయకుడు, కుమారస్వామి ఇంకా అందరు దేవుళ్ళు ఉన్నారు. చిన్న చిన్నగా అట్లా గుళ్ళలాగా కట్టి ఏదో అట్లా విగ్రహాలన్నింటినీ ప్రతిష్ఠించినారు చుట్టూ. ఇదేమో గుహలాగా ఉంది. లోపలికి కూడా వెళ్ళేసి వచ్చినాములేండి. అట్లా చుట్టూ తిరిగేసి వచ్చినాము. మంచిగా అనిపించింది లోపలికి వెళ్ళేంటే కూడా. థ్యాంక్ యూ అండి.